తన ప్రజల ఎడల ఆయన సన్నిధిని, ఆయన సృష్టి కార్యాలు, వర్ణించబడినటువంటి కార్యాలు వివరించడం అనేది చూడగలం. 7వ వచన భాగంలో ఉదయకాలం మనం ధ్యానం చేయబోతున్నాం. ఏమిటి అనగా, ఆయన ఒక వ్యక్తిని తగ్గించగలడు, ఒక వ్యక్తిని నిలబెట్టి ఆయన హెచ్చించగలడు. గర్విష్ఠులను అణగదొక్కగలిగినవాడు, ఆయన బలిష్ట రెక్కల నీడలు తగ్గించుకున్న వాడిని హెచ్చింపు కలగజేయగలిగినటువంటి దేవుడు. బైబిల్లో ఈ రీతిగా చెప్పబడింది. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 2వ వచనంలో, తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించేవాడిని ఆయన అతనికి తూర్పు నుండి రేపి ఆయన పిలుచున్నాడు, అతనికి జనములను అప్పగిస్తున్నాడు. ఒక వ్యక్తిని నిలబెట్టి రాజులను లోపరుస్తున్నాడు, ధూళివలే వారిని ఖడ్గమునకు అప్పగించున్నాడు. ఎగిరి పోవట్టు పొట్టువలే అతని వెంటి వారిని అప్పగిస్తున్నాడు. అతడు వారిని తరుముచున్నాడు. ఒక్కడే తాను అంతకు ముందు వెళ్ళని త్రోవలో సురక్షితంగా దాటిపోచున్నాడు. ఎవరు దీన్ని ఆలోచించి జరిగించారు? ఈ ఒక్క వ్యక్తి ద్వారా ఎలాగ కార్యం జరుగుతున్నాయి, ఇలాగ జరగడానికి కారణం వాక్యం అంటాడు, నేనే మొదటి వాడను కడపటి వాడను ఉన్నాను. మేలు చేయటకు మనం ఆరాధించే దేవుడు నా కొరకు నీ కొరకు ఒక వ్యక్తిని నిలబెట్టగలిగిన వాడు. మనం నిలబడ్డకు మరొక వ్యక్తి నిలబెట్టి మనం నడిపించటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆమేన్. గాడ్ విల్ రైజ్ అప్ సమ్వన్ ఫర్ యూ. దేవుడు ఒక వ్యక్తి నిలబెడుతున్నబోతున్నాడు నీ కొరకు, నా కొరకు. అసాధ్యమైన కార్యాలు సాధ్యం చేసి చూపించటకు, మనం ఊహించని రీతిగా దేవుడు తన కార్యం చేయవాడు. కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 26-27 వచనాల్లో, యావత్ భూమి మీద కాపురముటకు ఆయన ఒక్క వ్యక్తిని నిలబెట్టాడు. ఆదాము ద్వారా ప్రతి జాతి మనుషులను సృష్టించి దేవుణ్ణి వారు వెతుకున్నట్లుగా దేవుడు వారిని ఏర్పాటు చేసిన విధానాన్ని బైబిల్లో మనం చూడగలం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 29-32 వచనాల్లో, యెరూషలేములో సుమేయను ఒక మనుషుడు ఉన్నాడు. అతడు నీతిమంతుడు, భక్తిమంతుడై ఉన్నాడు. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు ఆయన కనిపెట్టుచున్నాడు. అన్ని జనులను నేను బయలుపరచడానికి వెలుగుగాను, నీ ప్రజలను ఇశ్రాయేలుకు వెలుగుగా మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. దేవుని గురించి మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తి, ఒక మనుష్యుడి వలన సకల ప్రజలకు, ఒక మనుష్యుడి వలన సకల ప్రజలకు రక్షణ కలిగించిన దేవుడు. స్తోత్రం చెప్పండి. ఒకే ఒక వ్యక్తి ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి, ఒకే ఒక మనుషుని ద్వారా రక్షణను ఆయన సిద్ధపరిచాడు. ఒకే ఒక మనిషి ద్వారా ఆయన తన ప్రజలకు స్వస్థతను కలగజేశాడు. ఒక వ్యక్తి ద్వారా తన ప్రజలకు ఒక విడుదలను కలగజేసినాడు. ఒక వ్యక్తి ద్వారానే తన ప్రజలందరికీ విమోచన కలిగించే దేవుడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 49-51 వచనాలను గమనించండి. అప్పుడే ఒక ప్రధానంగా యాజకుడు అవుతున్నటువంటి వ్యక్తి, కయప్ప అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ సంవత్సరం అతను ప్రధాన యాజకుడై ఉండి, మీకేమీ తెలీదు, మన జనమంతయు నశింపకూడనట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు యుక్తమని మీరు ఆలోచించుకొనరు, తెలియపరుస్తున్నారు. ఒక మనుషుడి రీతిగా రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి లేపబడటం, అది మానవ జాతికి యుక్తము, ఇది ఆశీర్వాదకరం. దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టబోతున్నారు. ఒక వ్యక్తి ద్వారా ఆయన కార్యములు జరిగించేవాడు, ఆయన ప్రణాళికను నెరవేర్చగలిగిన వాడు. ఈ ఉదయకాలం నేర్చుకోబోతున్నాం. ఇదే కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 13-15 వచనాలు గమనించండి.
దేవుని యొక్క దాసుడు అననీయ అనే ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడికి దేవాది దేవుడు మాట్లాడుతూ పలానా దమస్కు మార్గంలో ఒక వ్యక్తి ప్రార్థిస్తున్నాడు. అతని దగ్గరికి బొమ్మలు చెప్తున్నప్పుడు అతని గురించి దేవునికి ఇలాగంటున్నాడు. అతని పేరు పౌలు. ప్రభా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేశాడు. అతని గురించి అనేకలు చెప్తే నేను విన్నాను. అతను చాలా భయంకరమైన వ్యక్తి. నీ నామమున ప్రార్థించే వారందరూ బంధించేటువంటి వాడు. అతడు ప్రధాన యాజకుల వల్ల అధికారం పొందుకున్నాడు. చాలా గర్విష్ఠుడు, హింసకుడు, క్రూరుడు, చాలా భయంకరమైన వ్యక్తి అయ్యా. అందుకు దేవుడు అంటున్నాడు, అన్య జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ప్రజల ఎదుటను నా నామం భరించడానికి అతడు నేను ఏర్పాటు చేసుకున్నా సాధనమై ఉన్నాడు. ఒకప్పుడు సంఘాలను హింసించిన వాడే, ఒకప్పుడు సంఘాన్ని బలహీనపరిచిన వాడే, గాయపరిచిన వాడే, ఇప్పుడు తానే ఒంటరిగా నిలబడబోతున్నాడు. తన ద్వారా రాజులకు సువార్త ప్రకటించడకై, తన ద్వారా ప్రజలకు సువార్త ప్రకటించడకు, అన్యులకు ప్రకటించడకై ఒక వ్యక్తిని దేవుడు నిలబెట్టబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు ఏ రీతిగా ఒక వ్యక్తి ద్వారా తన ప్రజలకు సహాయం చేస్తాడు, ఏ రీతిగా నడిపిస్తాడు, వారు ఏ రీతిగా దేవుని యొక్క చిత్తాన్ని తన ప్రజలకు తెలియపరుస్తారు, ఈ నూతన మాసం మనం నేర్చుకునబోతున్నాం. బాగా సుపరిచితమైనటువంటి వాక్య ద్వారా దేవుడు మనతో మాట్లాడనై ఉన్నాడు. నెంబర్ 1, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 6 వచ్చిన భాగాలు. దేవుడు, జాగ్రత్తగా వినాలి, దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టి మనకు మార్గము చూపించడానికి నిలబెడతాడు. స్తోత్రం చెప్పండి. దేనికి? మార్గం చూపించడానికై ఒక వ్యక్తిని నిలబెడతాడు. మార్గం తెలియదు మనకి. అరాము రాజైన సైన్యాధిపతి, అతని దగ్గర ఒక నయమాన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఒక సైన్యాధ్యక్షుడు. అతని గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడున్నటువంటి అరామ్ అంటే సిరియా దేశంలో ఒక బలమైనటువంటి యోధుడు ఉన్నాడు. అతడి వలన అతడు తన యజమాను దృష్టికి చాలా ఘనుడై ఉన్నాడు, గొప్పవాడు, బలమైన వాడు. అతను తన రాజు దృష్టికి ఘనుడైన వాడు. ప్రజలందరికీ కూడాను పరాక్రమశాలిగా ఉన్నాడు. అతని ద్వారా దేశానికి జయం కలుగుతున్నటువంటి కాలం అది. అతడు ఏ యుద్ధానికి వెళుతున్నాడో ఆ యుద్ధంలో ప్రజలందరికీ కూడా అతని వలన, ఆ ఒక్కడి వలన విజయం కలుగుతూ ఉంది. బాగా మనందరికీ తెలిసినటువంటి మాటలు. ఒకే ఒక వ్యక్తి, కానీ ఆ వ్యక్తిలో చిన్న లోపం ఉంది. అతని గురించి చెప్తుంది, ఎంత పరాక్రమశాలి ఉండేను కానీ అతడు కుష్ఠరోగి, కానీ అతడు మంచోడే కానీ ఆమె మంచిదే, కానీ ఆమెలో ఉన్న బలహీనత ఇది, అతడిలో ఉన్న బలహీనత ఇది. పైకి బాగానే కనపడుతుంది ఎరుకో పట్టణం, కానీ అయ్యా లోపల భూమి అంతా కూడా నీళ్ళ వల్ల నిస్సారమైపోయింది, సారం లేదు. పైకి బాగానే ఉంది కానీ లోపలంతా పాడైపోయింది. పైకి మాత్రం అందరి ముందు విజయాలు కలుగుతున్నాయి కానీ లోపలంతా చాలా వేదన ఉంది. ఇతని వలన ఏం కలుగుతున్నాయి? విజయాలు కలుగుతున్నాయి, చాలా ఆనందం. ఒక ప్రక్కనే విజయం, మరొక ప్రక్కనేమో హృదయంలో వేదన. ఆ వేదన ఎవరికి చెప్పుకోలేనటువంటి దుఃఖం అతని జీవితంలో ఉంది. చాలా కష్టం. ఒక ప్రక్కనేమో తన జీవితం ఎంతో మందికి ఆదర్శప్రదాయంగా, ఎంతో మందికి ఘనుడుగా, రాజు దృష్టిలో ఘనుడుగా, ప్రజలందరి దృష్టిలో విజయం తెచ్చేవాడిగా, ఒక పరాక్రమశాలి ఉన్న వ్యక్తికి చెప్పుకోలేని వేదన ఉంది, చెప్పుకోలేని బాధ ఉంది. నూతన మాసం చాలా మంది జీవితాల్లో కొన్ని విషయాలు చెప్పుకొని, కొన్ని విషయాలు చెప్పుకోలేని పరిస్థితులు హృదయాలను తాకుతూ ఉన్నాయి. చెప్పుకునేవి చెప్పుకోగలుగుతున్నారు, చెప్పుకోలేనివి లోపల బాధపడుతూ ఉన్నారు. కుటుంబంలో మనుషులు అర్థం చేసుకోలేని వేదన అవ్వచ్చు, చెప్పుకోలేని బాధ
ఎవరికి చెప్పినా అర్థం కాదని ఎరిగి కాముగా ఉన్నటువంటి పరిస్థితులు చాలా మంది జీవితంలో ఉంటాయి. దేవుడు అంటున్నాడు, ఒక చిన్నదాన్ని ఆ ఊరిలో వీరందరూ కూడాను ఇజ్రాయేల్ దేశంలోకి వెళ్ళి వారు గుంపులుగా పోయి వారు తీసుకొని వస్తున్నప్పుడు ఒక చిన్నదాన్ని కూడా తెచ్చారు. ఆ చిన్నది ఆ యజమానుని చూచింది. ఆ ఇంట్లో యజమానుడు తన లోపల బాధపడుతున్న విధానాన్ని గమనించింది. ఈ చిన్నదాన్ని దేవుడు నిలబెడుతున్నాడు. దేనికో తెలుసా? ఆ వ్యక్తికి మార్గం చూపించటకు. ప్రైజ్ ది లార్డ్. గట్టి చెప్పండి, హల్లెలూయా. గాడ్ ప్రిపేర్డ్ వాంట్ టు షో ద వే. దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టి నీకు మార్గాన్ని చూపించగలవాడు. చాలా మందికి మార్గం ఎటుపోవాలో అర్థం కావట్లేదు. దారులన్నీ మోయబడిపోయాయి. ఎవరికి చెప్పినా కూడా అర్థం కాదు. ఎవరు చెప్పినా నడిపించలేరు. ఎవరు చెప్పినా కూడా అర్థం దాటించలేరు. ఎవరు చెప్పినా ఈ సమస్య నుంచి దాటించలేరు. ఈ రోగం చాలా భయంకరమైంది. ఆ దినాల్లో కుష్ఠరోగం ఉన్నటువంటి వ్యక్తిని ఊర్లో సమాజం ఉంచదు. సమాజం వెలుపలు ఉండాలి, సమాజం అవతలు ఉండాలి, ఊరిలో గవిని అవతలు ఉండాలి. సమాజం నిలబెట్టడానికి కుదరదు. వారందరూ కూడా వారిని ఎలా చూస్తారంటే ఒక శాపగ్రస్తుడిగా చూస్తారు. చాలా హీనంగా చూస్తారు. బాధతో చూసి వేదన అది చాలా వేదన. ఒక మనిషిని కించపరిచి, ఒక మనిషిని తక్కువ చేసి మాట్లాడుతుంటే, లేకపోతే మనిషిని దూరం పెడుతుంటే, ఊరు వెలుపల పెడుతుంటే, ఏ వ్యక్తికైనా సమాజంలో దూరంగా పెడుతుంటే, ఆ సమాజంలో ఉన్నటువంటి దూరంగా నిలిచిన ప్రతి బిడ్డలకు హృదయాల్లో వేదన ఉంటుంది. మార్గం ఏంటో తెలియటం లేదు. ఎటు వెళ్ళాలో అర్థం కావటం లేదు. ఎవరు నడిపించేవారు లేరు, ఎవరు సహాయం చేసేవారు లేరు. యేసు ప్రభువారు ఇదిగో గవిని వెలుపలికి ప్రయాణం చేసి వెళ్ళారు. ఆ మార్గంలో ఆయన వెళ్ళి ఉన్నారు. ఎవరు వెళ్ళని స్థలంలో ఆయన నిలిచి ఉన్నారు. యేసు ప్రభువారు చూచిన ఒక కుష్ఠరోగి అంటున్నాడు, నేను శుద్ధుడు అవటం నీకు ఇష్టమేనా? నేను శుద్ధుడు కావడం నీకు ఇష్టమేనా? ప్రభు చెప్తున్నాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కా. ఒకప్పుడు మంచిగా ఉండే వ్యక్తి, ఒకప్పుడు తన కుటుంబంలో ఒక మంచి తండ్రి, ఒకప్పుడు తన కుటుంబంలో ఒక మంచి తన పిల్లలకు ఒక తండ్రి, భర్తకు కుటుంబంలో చాలా చక్కగా భార్యకు ఒక మంచి భర్తగా ఉన్నటువంటి వ్యక్తి, రోగం అతను ఏం చేసిందంటే బలహీనం చేసింది. దూరం పెట్టేశారు, బలహీనపరిచారు. ప్రభు అంటున్నాడు, ఎవరిని బలహీనపరిచి దూరం పెట్టినా నేను నావంటే నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు శుద్ధుడు కావటం నాకు ఇష్టం. చాలా మందికి మార్గం ఎరగటం లేదు. ఎలా చెప్తే ఎలా అర్థమవుతుందో, ఏం చెప్తే ఏం అర్థం చేసుకుంటారో, ఎలాగ అర్థం చేసుకుని తప్పుడుగా ఆలోచన చేస్తారో అర్థం కాక లోపల సతమతమవుతున్న ఓ సహోదర సహోదరి, ఈ నూతన మాసంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎలాగ నీ పరిష్కారం చేయగలం, ఎలాగ నా సమస్యకు పరిష్కారం దొరకగలుగుతుంది. పరిష్కారానికి ఎక్కడో ఉంటే కాదు, పరిష్కారం నా దేవుని దగ్గర ఉంది. ఎక్కడుంచాడు? ఒక చిన్నదాన్ని నీ ఇంట్లోనే వచ్చాడు. అయ్యా, షోమ్రోనులో ఇదిగో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ స్థలంలో అతని ద్వారా కార్యం జరుగుతుంది. ఈ విషయాన్ని ఇతను వెళ్ళి రాజు దగ్గర చెప్పాడు. రాజు లెటర్ పంపించి లెటర్తో పాటు ఆ ఇజ్రాయేల్ రాజ్యంలో రాజుగారికి అందించాడు. మరియు వెండి, బంగారం, వెలగల వస్త్రాలు అందించాడు. వెళ్ళి తీసుకెళ్ళినటువంటి వారు ఈ లెటర్ ఆ రాజుకి అందించారు. లెటర్ రాజు చదివించుకుంటున్నాడు, రాజు వింటున్నాడు. ఇప్పుడు ఈ మాటలు వినగానే రాజు చొక్కా చింపేసుకున్నాడు. అసలు ఎవరు? నేనేమన్నా బ్రతికించడానికి చెప్పడానికి నేను దేవుణ్ణా? ఒకటి కుష్ఠరోగాన్ని నేనేమన్నా తగ్గించగలనా, మాన్పగలనా? నా యొద్ద నుండి నా ఎందుకు పంపించడం ఏంటి? నాతో కలహానికి కారణం కదా ఇది. ఎట్లా వెతుకుతున్నాడో చూడండి, మనం కలహాలు చేసుకోవడానికి అని తన వస్త్రాలు చెప్పుకొని ఆయన బాధపడుతూ అరుస్తున్నాడు. ఈ మాట దైవజనుడి నోటికి చెవికి అందించబడింది. ఆయన నోటు తీరాగా మాట్లాడుతున్నాడు.
ఇజ్రాయిల్లో ఒక ప్రవక్త ఉన్నాడని తెలియపరచు. దేవుని స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. సమస్య కలిగి ఉందా బిడ్డ? సమస్యకు మార్గన దేవుడు పరిష్కారం చూపగలడు. రమ్మని చెప్పతన్ని. ఆయన పరిష్కారం చేయగలవాడు, ఆయన కార్యం చేయగలవాడు. ఎవరు లేరు ఇతనికి మార్గం చెప్పేవాళ్ళు, దారి చూపేవాళ్ళు. ఒక చిన్న దాన్ని నిలబెట్టి దేవుడు తన కొరకై ఆయన ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. సెకండ్ వన్, దేవుడు తన ప్రజలకై, దేవుడు తన ప్రజల నిమిత్తమై ఒక వ్యక్తిని నిలబెట్టి ప్రజలందరినీ కూడా రక్షించగలవాడు. ఒక వ్యక్తిని నిలబెట్టి దేవుడు ప్రజలందరినీ కూడా రక్షించగలవాడు. రెండో విషయాన్ని పరిచయం చేస్తున్నాను. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 13 నుంచి 14 వచనాలు గమనించండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 13 నుంచి 14 వచనాలు. మొర్దెకై ఎస్తేరుతో ఎట్లాగో చెప్తున్నాడు. మొర్దెకై ఏమని? రాజు నగరంలో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నువ్వు తప్పించుకుందు నువ్వు అనుకోబాక. నీ మనసులో తలంచుకోవద్దు. అసలు నువ్వు బయట చెప్పుకోలేకపోవచ్చేమో. లోపల ఈ మనసులో నాకేం కాదులే, నేను సేఫ్ అని అనుకోవద్దు. నీవు ఈ సమయం ముందు ఏమి మాట్లాడక మౌనంగా ఉన్న పక్షంలో యూదులకు సహాయము, విడుదల మరో దిక్కు నుండి వచ్చును. ఈ సమయాన్ని బట్టి నువ్వు రాజ్యానికి వచ్చితేవేమో. నువ్వు ఆలోచించుకో. అసలు నువ్వు ఎందుకు దేవుడిని నిలబెట్టాడో నువ్వు ఆలోచించుకో. చెప్తున్నాడు మొర్దెకై. ఏం జరిగింది మనందరం తెలిసిన విషయమే ఇది. ఎస్తేరు కాలంలో హామాన్ అనేటువంటి వ్యక్తి మొర్దెకై అతనికి నమస్కరించలేదని, తలవంచలేదని అతను అసలు యూదులందరూ కూడా చంపాలని ఆలోచన చేశాడు. రాజు నగరికి పోయాడు. 7వ వచనాన్ని గమనించండి. యూదులను నాశనం చేయడానికి గాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు మనీ అందించాలనుకున్నాడు. డబ్బిచ్చి వాళ్ళందరికీ కూడా నాశనం చేయాలని ఆలోచన చేశాడు. ఎంత భయంకరంగా ఉందో. ఈ మాటను మొర్దెకై చెప్తున్నాడు. ఇప్పుడు చాలా భయంకరమైన పరిస్థితి వచ్చేసింది మనకి. నువ్వు మాట్లాడాలి. ఎస్తేరు అంటది, రాజు పిలవకుండా పురుషుడే కానీ స్త్రీయే కానీ రాజు యొక్క నగరంలోనికి ఎవ్వరు కూడా నిలబడ్డానికి కుదరదు. ఏ ఒక్కరు కూడా నిలబడినా, ఆయన పిలవకుండా వెళ్ళినా వారందరూ కూడా సంహరించబడతారు. రాజు పిలవకుండా వెళ్ళకూడదయ్యా. అప్పుడు చెప్తున్నాడు ఈ మాట. ఏమనంటే, ఇదిగో నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను దయగలిగించి ఆ స్థానం లోపల నిలబెట్టాడు, ఐఎమ్ సేఫ్ అని నువ్వు అనుకుంటున్నావు కదా. నిన్ను అందుకు కాదు నిలబెట్టింది, నీ ప్రజలందరూ కూడా రక్షణలో నడిపించటకు, వారందరినీ కాపాడ కొరకు నా దేవుడిని నా అంతఃపురంలో నడిపించాడు. స్తోత్రం చెప్పు గట్టిగా, గట్టి చెప్పండి. గాడ్ ప్రిపేర్డ్ టు వాంట్ టు సేవ్. దేవుడు ఒక వ్యక్తి ద్వారా తన ప్రజలందరూ రక్షించగలవాడు. ఒక వ్యక్తిని నిలబెట్టాడు. నిన్ను నిలబెట్టిన దేనికి అంటే నీ జీవితాన్ని ఆర్థికంగా నిలబెడుతున్నాడు. నీ ప్రతి పరిస్థితులు ఆయన సహాయం చేస్తున్నాడు. నీకు ఆరోగ్యం అనుగ్రహిస్తున్నాడు. నీ మార్గాల్లో క్షేమాన్ని ఇస్తున్నాడు. ఎందుకనగా ఇతరులకు నీకు కలిగిన రక్షణ ఇతరులు కూడా నువ్వు కాపాడేటువంటి వ్యక్తిగా నువ్వు నిలబడ్డకు. దేవుడు ఒక వ్యక్తి నిలబెట్టి ప్రజలందరూ రక్షించగలిగినటువంటి వాడు. ఒక వ్యక్తి 10,000 మందితో సమానం అని చెప్పాడు. బైబిల్ లేఖనం గమనించండి. ఆపత్కాలంలో తన ప్రజలను విడిపించటకు ఆయనే మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆ ఒక్క వ్యక్తి ద్వారా తన ప్రజలందరికీ కూడా ఆయన కాపాడగలవాడు. స్తోత్రం చెప్పండి. ఎస్తేరుకే తెలియదు. తనేమనుకుంటుంది తన మనసులో అంటే, దేవుడు దయ, రాజుగారి దండం నా మీద చూపించబడింది, రాజుగారి దండం నా మీద చూపించబడింది, అంతఃపురంలోకి నేను వెళ్ళగలిగాను, రాజు ఇచ్చిన తప్ప మరేమీ నేను కోరుకోలేదు, అందుకే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, అందుకే దేవుడు నన్ను అంతఃపురంలో పంపించాడు, నేను ఒక రాణిగా నిలబడ్డాను అనుకుంటుంది. మొర్దెకై అన్నాడు, అందుకు కాదు. నువ్వు అసలు నీ మనసులో కూడా అలాంటి తలుచుకోవద్దు. యూదులందరూ ఒకలాగా, నేను ఒక్కదాన్ని ఒక ఎత్తు నువ్వు అనుకోవద్దు. అందరూ బలహీనలు, నేను ఒక్కనే బలవంతుడు అనుకోవద్దు.
అందరూ ఆర్థికంగా అంటే తక్కువగా ఉన్నారు, నేనే ఆర్థికంగా ఎక్కువగా ఉన్నాను నువ్వు అనుకోవద్దు, మనసులో తలంచుకోవద్దు. అసలు దేవుడు నిన్ను నిలబెట్టింది, దేవుడు నీకు సహాయం చేస్తుంది. దేవుడు అసలు నిన్ను అంతఃపురంలోకి తీసుకొని వచ్చింది దేనికంటే దేవుడు తన బిడ్డలను అందరికి కూడా సహాయకరంగా రక్షణ అందించినట్లు నిన్ను నిలబెట్టినాడు. ఆమేన్. మోషేకి అర్థం కాలే. మోషే అనుకుంటున్నాడు ఏమని అనుకుంటాడు మోషే? ఒకప్పుడు హెబ్రీయుడు ఐగుప్తుని కొట్టుకుంటే ఐగుప్తుని కొట్టేశాడు, అయిపోయింది. అతను చంపబడ్డాడు, ఇసుకలో బాధ పెట్టాడు. మరలా హెబ్రీని కొట్టుకుంటుంటే వారి మధ్యలోకి వెళ్ళి సమాధానం పరుద్దని పోతే అందులో ఒకడంటే నిన్నెవరు అసలు న్యాయాధిపతికి పెట్టింది, ఎవరిని న్యాయాధిపతికి నిలబెట్టింది? ఆ చిన్న పదముతో ఆ స్థలా నుంచి పారిపోయాడు. 40 సంవత్సరాలు అయిపోయి అతనున్నటువంటి స్థలంలో అతనికి వయసు 80 సంవత్సరాలు వస్తున్నప్పుడు దేవుడు అతను దర్శిస్తున్నాడు. నా ప్రజలు బంధించబడిపోయారు, నీ ఒక్కడి ద్వారా నేను విడిపించబోతున్నాను. స్తోత్రం చెప్పు గట్టిగా. అయ్యా వాళ్ళు మామూలు కాదు, లేదు నీ ఒక్కని వ్యక్తి ద్వారా నేను విడిపించాలనుకుంటున్నాను. మోషే ద్వారా అద్భుతమైన కార్యాలు ఫరో చూడగలిగాడు. ఫరో దేవుని యొక్క వస్తున్నటువంటి ఉగ్రతలను మోషే అహరోను ప్రార్థిస్తుండగా ఆ యొక్క తెగులు తప్పించబడ్డం ఫరో తన జనాభా చూడగలిగారు. చీకటిలో వారు తప్పించబడ్డం చూచారు. దేవుని ప్రజలకు అసలు చీకటి లేదు, అది చూడగలిగారు. కంపలు వీరి మధ్యలో ఉన్నాయి, వారి మధ్యలో లేదు, అది చూడగలిగారు. ఎంత భయంకరమైనటువంటి తెగుళ్ళు అన్నీ కూడా ఐగుప్తున్న ప్రజల మధ్యలో ఉన్నాయి, దేవుని ప్రజల మధ్యలో లేవు. మోషే ద్వారా దేవుడు తన ప్రజలందరికీ ఆయన ఆజ్ఞలు అందించి ఉన్నాడు. ఒక వ్యక్తి ఆయన నిద్రించిన తర్వాత దేవుడు యెహోషువను లేవనెత్తాడు. మరొక వ్యక్తి లేపబడ్డాడు. ఒక వ్యక్తి ద్వారా తన ప్రజలందరూ రక్షించే వాళ్ళని, తన ప్రజలందరికీ రక్షణ కలగజేయాలని దేవుని యొక్క మహాసంకల్పం. ఒక వ్యక్తి అతను నిలబడుతుండగా యాజకులందరి ముందు నిలబెట్టాడు, సేవకుల ముందు నిలబెట్టాడు. మీరందరూ కూడా మానక బోర్ల ఊదాలండి. దేవుడు చెప్పిన పదముగా 7వ మారు గట్టిగా బోర్ల ఊదుతూ ప్రజలు కేకలు వేస్తుంటే వారి ఎదుట ఎరుకో గోడలు కూల్చబడిపోయాయి. రాజ్యాలను జయించుకోగలిగారు, రాజ్యం వారు సొంతమైంది. వారు నడిచి వెళుతుంటే నది సైతం ఆరిన నేలగా మారిపోయి నడిపించబడ్డారు. ఒక నాయకుడు నిలబడుతుంటే సముద్రం మార్గమై నడిపించబడితే మరొక నాయకుడు నిలబడుతుంటే యోర్దాను నది 6 నెలలుగా మార్చబడిపోయింది. తన ప్రజలను రక్షించడానికై దేవుడు ఒక వ్యక్తిని నిలబెడతాడు. నీ కుటుంబాన్ని రక్షించడానికై ఎవరో ఒక వ్యక్తిని నిలబెట్టామంటాడు. గుర్తించు ఒకసారి. ఎవరో ఒకరి ద్వారా నువ్వు సహాయం పొందుకునే ఉంటావు, ఎవరో ఒకరి ద్వారా సలహాతో నువ్వు ఈ స్థితికి రాగలిగావు. దేవుడు ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిగత జీవితాన్ని నిలబెట్టకు ఆయన తన బిడ్డలను ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. గిద్యోను చాలా భయంతో ఉన్నాడు. భయంతో ఉన్న గిద్యోన్, ఆ గానుగ చాటున దాక్కున్న గిద్యోన్, దేవుణ్ణి ప్రశ్నిస్తున్న గిద్యోన్, నువ్వేమంటే ఇలా జరిగేదా, నువ్వే ఏమైపోయావు, మా జనులకు మా పితరులకు చేసిన అద్భుతమ కార్యాలు అప్పుడు కాలంలో జరిగాయి అని మేము విన్నాం, ఆ కాలంలో జరిగాయి విన్నాం, కానీ ఈ కాలంలో ఏమైపోయాయి? చాలా ప్రశ్నార్థకంగా మారిపోయింది. చాలా మందికి ప్రశ్నలే ఉన్నాయి, జవాబులు లేవు హృదయాల్లో. ఎందుకు ఇలా అయిపోయింది మా జీవితం? ఒకప్పుడు విన్నాం, ఇప్పుడు మా జీవితంలో ఎందుకు జరగటం లేదు? దేవుడు అంటున్నాడు, అసలు నీ ద్వారానే, నీ ఒక్క వ్యక్తి ద్వారానే నేను శత్రువులపై విజయం కలిగించబోతాను. గట్టిగా చప్పట్లు కొట్టండి ఇప్పుడు. హల్లెలూయా. నీ ద్వారా సంఘం తిరిగి మరలా ఉజ్జీవింపగలగబోతుంది. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. బలపరచబడు, 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 బలపరచబడు. సంఘమా, సంఘమా, అధైర్యపడిపోవద్దు, గానుగ చాటున దాక్కోవద్దు. నా దేవుడు చెప్తున్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు, బలాఢ్యుడా, 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 బలము కలిగిన కుమార్తె, బలము కలిగిన కుమారుడు నీవు. దేవుడి సన్నిధిలో తన బిడ్డలు బలహీనులు కాదు, బలము కలిగిన వారు. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు తన పిల్లలు విడవగలిగింది? గొర్రెలు కాసుకునేటువంటి ఒక వ్యక్తి, గొర్రెలు కాసుకునేటువంటి ఒక వ్యక్తి అల్పముగా చూశారు. ఒక చిన్నవాడు. దేవుడు అల్పుడైనటువంటి ఒక వ్యక్తిని రాజ్యాలను జయించుటకు శక్తి కలిగిన వాడుగా దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు.
శత్రువు వెళ్ళకెళ్ళ పడిపోవటం ప్రజలందరూ చూడగలిగారు. దేవుడు ఒక వ్యక్తిని నిలబెడతాడు తన ప్రజలను రక్షించటకు. 2వ సమూయేలు గ్రంథం 23వ కీర్తన 3వ వచనంలో దావీదు లాస్ట్ స్టేజ్, చివరి ముగింపు దినాల్లో ఒక లాస్ట్ పాట పాడాడు. ఏం పాట తెలుసా? అతను పాడుతూ రచించిన ఈ పాటలో ఇలా అన్నాడు. ఏమనంటే, దేవుని చేత ఆయనను అభిషేకించాడు, ఆయనను అభిషేకించేలాగా మాట్లాడిస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన మేలు ఉదయకాలము సూర్యుని వలె, ఆయన మబ్బు లేకుండా ఉదయించి సూర్యుని వలె ఉంటాడు. మనుషుల్ని ఏలు వాడు నీలో నుండి పుట్టును. ఆమేన్. ఒక వ్యక్తి యేసు ప్రభు గారి గురించి చెప్తున్నాడు. ఒక వ్యక్తి పుడతాడు. ఆ వ్యక్తి ఎలాంటి వాడంటే, అతని ఎదుట సూర్యోదయం యొక్క వెలుగు ఎలా ఉంటుందో అంతటి వెలుగు అతను కలిగిన వాడు. అతని మనసు ఎలా ఉంటుందంటే, వర్షం వచ్చి ఆగిపోయిన తర్వాత లేత గడ్డి మొలిచినట్లుగా అతని మనసు అంత హృదయం నెమ్మలంగా ఉంటుంది. ఉదయకాలం దేవుని బిడ్డ, నువ్వే పరిస్థితుల మధ్యలో ఉన్నా, నువ్వెలాంటి బంధకాలు, ఆపత్కాలంలో ఎవరు ఆదుకోలేని వారు లేరు, ఎవరు వచ్చేవారు లేరు, ఎవరు సహాయం చేసేవారు లేరు. చాలా బంధకాల మధ్యలో ఉన్నటువంటి నీ వ్యక్తిగత జీవితాన్ని ఆయన ఒక వ్యక్తి ద్వారా ఆయనను విడిపించగలిగినవాడు. స్తోత్రం చెప్పడు గట్టిగా. హల్లెలూయా. యెషయా గ్రంథం 45వ అధ్యాయం మొదటి నుంచి 4 వచ్చిన భాగాలు వాక్యం అంటుంది, అతని పక్షముగా జనులు జయించకై నేను అతని కుడి చేతులు పట్టుకున్నాను, నేను రాజు నడికట్టులను విప్పేదను, ద్వారం అతని ఎదుట నిలవబడకుండా వేయబడకుండా నేను తలుపు తీసి ఉన్నాను. యెహోవా కోరేషును అభిషేకించి ఉన్నాడు, నేను అతనికి ముందుగా నేను వెళ్ళేదను, మెట్టగా ఉన్న స్థలములను చదును చేసేదను. ఆమేన్. కోరేష్ ఎవరితను? కోరేష్ ఎవరనగా పర్షియా రాజు, ఒక అన్యుడు, దేవుడు ఎరగని వాడు. తన ప్రజలు బంధకాల మధ్యలో ఉంటే వారు ఊహించిన డైరెక్షన్లో దేవుడు సహాయం చేయడం లేదు. జాగ్రత్తగా విను. దేవుడు ఎప్పుడు నువ్వు ఊహించినట్లుగా నడిపాడు, నువ్వు అనుకున్నట్లు జరిగించు. ఆయన డైరెక్షన్లో నీవు నడిపించబడతావు. ఆమేన్. ఒక చిన్నది డైరెక్షన్ ఇచ్చింది. ఎక్కడ? నయమానికి, ఆ పలానా ఊర్లోకి వెళ్ళాలి అని. ఇక్కడ దేవుడు ఎన్నుకున్నాడు ఒక అన్యుణ్ణి. ఎవరిని? కోరేషుని. అతని ద్వారా, అతని ఎదుట నేను ద్వారం తెరిచాను, నా ప్రజలు బంధకాల్లో ఉన్న ప్రజలను అతడు విడిపించి నడిపించబోతున్నాడు. నా ప్రజలందరినీ ఒక రాజ్యముగా కట్టుటకు అతన్ని అభిషేకించాడు. స్తోత్రం చెప్పడు గట్టిగా. హల్లెలూయా. దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు నీవు కన్నులారా చూచెదవు. స్తోత్రం. 3వ విషయాన్ని పరిచయం చేసి ముగిస్తున్నా. యోహాను సువార్త 6వ అధ్యాయం 8వ వచ్చిన భాగం. దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టి నా కొరకు నీ కొరకు ఆయన సహాయం చేయగలవాడు. చెప్పండి, ఏం చేయగలుగుతాడు ఆయన? God prepared one to share. God prepared one to save. ఆయన రక్షించగలిగినవాడు. ఒక వ్యక్తితో, ఒక వ్యక్తి ద్వారా సహాయం చేయగలిగినవాడు. యేసు ప్రభువారు ఆయన ఆ కొండ మీద ప్రసంగం చేసినప్పుడు, యేసు ప్రభువారు ఆయన ఎక్కడ నిలబడిన వేల మంది ప్రజలు వస్తూ ఉన్నారు. ఈ యొక్క సందర్భంలో యేసు ప్రభువారు బోధిస్తున్నప్పుడు, బోధించి ముగించబడిన తర్వాత వారందరికీ కూడా ఆహారం అందించాలని ప్రభు యొక్క ఆలోచన. వారికి ఆహారం అందించాలనుకుని మాట్లాడుతున్నారు శిష్యులు. ఒకడు పేతురు సహోదరుని ఆంద్రియ అంటున్నాడు. ఏమన్నంటే, ఇక్కడ ఉన్న చిన్న వాని యొక్క 5 రొట్టెలు, యవల 5 రొట్టెలు, 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఏమాత్రమైన పంచగలుగుతామా? 2 ఉన్నాయి, చిన్నవి 2 చేపలు, 5 రొట్టెలు. ఎవరికి పంచి పెడతాం? ఫిలిప్ అన్నాడు దీనికి 7వ వచనంలో ఏమనంటే, వారిలో ప్రతివాడు కొంచెం పుంచుకున్నా, కొంచెం చిన్న రొట్టె ముక్క దాన్ని తుంచిపెట్టిన 200 దేనారముల రొట్టెలు చాలవని అంటున్నా నేను. మరొక సువార్తలు ఏమంటుంటే, గాస్పల్లో ఇంకో చోట శిష్యులు అంటారు, అయ్యా సాయంత్రం అయిపోయింది, అరణ్యంలో ఉన్నాం కనుక వీరందరూ పంపించేద్దాం.
ఏం చేద్దాం? చెప్పాలి గట్టిగా, పంపించేద్దాం. ఏ మీరేం ఫుడ్ ప్రిపేర్ చేయమండి, ఇది ఎక్కడ దొరికింది? ఇది సమయమా? కాదు. సమయం చూస్తే సాయంత్రం అయిపోయింది. అరణ్యంలో చాలా కష్టం. అందుట్లో ఇంతమంది ప్రజలను మనం పోషించడం చాలా కష్టం. నీ అవసరతలు తీర్చటకు దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టి సహాయం చేస్తాడు. గట్టిగా చెప్పండి ఇప్పుడు ఆమేన్. నీ యొక్క అవసరం తీర్చడానికి దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టి నీకు సహాయం చేస్తాడు. నువ్వు గుర్తించాలి. గాడ్ ప్రిపేర్డ్ టు వన్ టు షేర్. ఒక చిన్న పిల్లవాడిని చేత దేవుడు పోషించడం ప్రారంభించాడు. ఒక చిన్న పిల్లవాడి ఆహారం వాని కడుపుకి ఎంత నింపబడిందో, ఒక చిన్న పిల్లవాని ఆహారం వేల మంది ప్రజలు, 5,000 మందిని రాయబడింది ఒక చోట. మరొక స్థలంలో వారు గ్యాదర్ అయినప్పుడు 7,000 మంది అయ్యారు. అది పురుషుల యొక్క సంఖ్య, స్త్రీలు పిల్లలు మరలా వేరు. వేల మంది ప్రజలకు ఒక చిన్న వ్యక్తి యొక్క ఆహారం, అది అందరికీ పంచటకు ఆయన శక్తి కన్నవాడు. దేవుడు నిన్ను పోషించటకు దేవుడు తన బిడ్డలని లేవనెత్తగలవాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. బైబిల్లో 2వ రాసుల గ్రంథం 17వ అధ్యాయం 2-3 వచనాలు గమనించండి. ఏలియాతో దేవుడు అంటున్నాడు, ఏలియా నువ్వు కేరేతు వాగు దగ్గరికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళు? కేరేతు వాగు దగ్గర నిలబడు. కేరేతు అనగా దాచబడటం. నువ్వు ఆ స్థలంలో దాచబడాలి. బైబిల్ అంటుంది, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు, మీ జీవం క్రీస్తులో కూడా దాచబడిందని మీరు గుర్తించండి. ఎవరిలో దాచబడింది మన జీవం? గట్టి చెప్పండి. మన జీవం వాళ్ళలో ఉంది, వీళ్ళలో ఉంది, వాళ్ళ వల్ల మా జీవం పోయింది. ఇది కాదు, మన జీవం క్రీస్తులో కూడా దాచబడింది. కీర్తనకారుడు అంటాడు 32వ కీర్తన 7వ వచనంలో, నా దాగు చోటు నీవే. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 31వ వచనం, ఉగ్రత దినము తీరిపోవంత వరకు నువ్వు కొంతకాలం కొంచెంసేపు దేవుని యొక్క ఏర్పాటు చేసిన అంతఃపురంలో నువ్వు దాచబడు. కేరేతు వాగు దగ్గర నువ్వు దాచబడు. నీ శరీరాన్ని అక్కడ నేను పోషించాలి. ఆయన తన శరీరాన్ని పోషిస్తున్నాడు, తన బిడ్డలను పోషించగలవాడు. ఆమేన్. పొంగని రొట్టె. కేరేతు వాగు దగ్గర ఒక కాకి ద్వారా అన్ఎక్స్పెక్టెడ్ డైరెక్షన్, ఒక కాకి ద్వారా దేవుడు ఆహారాన్ని సిద్ధపరిచాడు. అసలు కాకి మారు మనసు ఉంటుందా? నోటిని పెడితే మింగేస్తుంది, అది ఎవరికి పెట్టదే. అసలుకి ఆశ్చర్యం. మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయం, వాళ్ళు ఎవరికి పెట్టరు. కాకి ఎవరికి పెట్టదు, కనపడింది అక్కడ తినేది. నాకి అర్థం కావట్లేదు, వెళ్ళింది కానీ రావట్లేదు అండి, వెళ్ళింది కానీ రావట్లేదు. దాని పని అదే. దేవుడు ఆజ్ఞాపిస్తే కాకేంటి, సముద్ర లోపల ఉన్న చేప కూడా నోరు మూసుకున్నది. నోరు తెరిస్తే ఏమైంది? ఇప్పుడు అది నోరు తెరిస్తే ఏమైంది? లోపల ఉన్న యోన కరిగిపోతాడు, ముక్కలు అవుతాడు. అది ఆయన ఆజ్ఞాపించేంత వరకు అది నోరు మూసుకునే ఉంది. ఆమేన్. దాచబడాలి దేవుని పిల్లలు. ఎవరిలో? దేవునిలో దాచబడాలి. నీ కుటుంబం ఆయనలో దాచబడాలి. నీ వ్యక్తిగత జీవితం ఆయనలో దాచబడాలి. నీ ఆత్మీయ జీవితం ఆయనలో దాచబడాలి. దోచబడకూడదు. సర్వశక్తి గల నీడలో నువ్వు దాగి ఉండాలి. నువ్వు తప్పుకున్నావా, అపవాది నిన్ను కాలం వేస్తాడు, పాడు చేస్తాడు, దోచుకుంటాడు. దేవుని సంగమా, ఆయన తన పిల్లలను వారు ఊహించిన రీతిగా కాదు, ఒక వ్యక్తిని, ఒక చిన్న పిల్లవాడు ఆహారం ద్వారా ప్రజలందరికీ సమృద్ధిని ఆహారాన్ని ఆయన పోషించగల శక్తిమంతుడు. ఊహించలే. కేరేతు వాగు దగ్గర నీరు ఎండిపోయింది. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు మరొక ప్లాన్ ఇస్తున్నాడు. 7-8-9 వచనాల్లో ఏమనంటే, నువ్విప్పుడు ఇక్కడ నుంచి వేరు చేయబడాలి. ఎక్కడికి వెళ్ళి తెలుసా?
ఇప్పుడు సారేపాతులకు వెళ్ళాలి. సారేపాత అనగా వేరు చేయబడటం. నీ శరీరం పోషించబడింది, ఇప్పుడు నీ మనసును ఆయన తెప్పరిల్లా చేయగలవాడు. సారేపాతులో నీ మనసుకు దృఢత్వాన్ని కలగజేయగలవాడు. సారేపాతులో ఏముందనగా అక్కడ కూడా రొట్టె ఉంది, కానీ అక్కడ నూనె గోధుమ పిండి కలిపినటువంటిది ఉంది. దేవుడు నేను ఆల్రెడీ ఆజ్ఞాపించాను, నువ్వు అక్కడికి వెళ్ళు. ఆ ప్రాంతానికి ఇతను వెళ్ళాడు. దైవజనుడు వెళ్ళి అడుగుతున్నాడు, నీళ్ళు ఇమ్మన్నాడు. అసలు నీళ్ళు ఇవ్వటమే కష్టం. కారణం ఏంటంటే నీళ్ళు ఇవ్వటానికి అసలు దైవ సేవకుడు ప్రార్థించగా అప్పటికే 3 సంవత్సరాలు దాటిపోయింది. 3 సంవత్సరాలు 6 నెలలు వర్షమే లేదు, కాలం అది. అసలు నీళ్ళు ఎక్కడి నుంచి దొరుకుతాయి? నీళ్ళు ఇవ్వటమే గ్రేట్. అడగగానే తీసుకుని వస్తుంది వాటర్. నీళ్ళు తీసుకురావటం చాలా గొప్ప విషయం. తెచ్చి తాగక మునిపే, లోపల నుంచి వచ్చి రాక మునిపే ఆయన అడుగుతున్నాడు ఏమనంటే, కొంచెం రొట్టెని తీసుకుని రా అంటున్నాడు. అప్పుడు ఆమె బాధ వెలగక్కుతుంది. అప్పుడు దాకా వెలగక్కల. కొంతమంది బాధ కొంత సమయం పడుతుంది వెలగక్కడానికి. అయ్యా, ఇది నా పరిస్థితి, నా కుమారుడు నేను చనిపోవాలనుకుంటాం, తిని ఇంతవరకు వచ్చిందో చెప్పలేను జీవం మాకు. విధవరాలు నువ్వు ఊహించిన రీతిగా ఒక విధవరాల ద్వారా పోషించగలిగిన శక్తిమంతుడు ఆయన. నిన్ను పోషించడకై దేవుడు ఏమీ లేని బిడ్డను నిలబెట్టి నిన్ను పోషించగలిగిన వాడు. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. అక్కడ నీ ప్రాణం తప్పనిలబడాలి. ఏముంది? దేవుడు ఆజ్ఞాపించాడు. పిండికి నూనెకు ఆయన ఆజ్ఞాపించాడు. ఎంత ఉందేంటి? కొంచెమే ఉంది. కొంచెమే జీవంతో ఉన్నాం మేము. ఇది తిని చనిపోవాలనుకుంటున్నాం. మా జీవం ఎంతవరకు వచ్చిందో తెలియదు. ఎందుకు వచ్చింది ఈ సమస్య? చనిపోతే మేలనుకుంటున్నావు. నా దేవుడు తప్పనిలా చేయగలవాడు నీ ప్రాణాన్ని. దేవునికి నైవేద్యం ఇచ్చినప్పుడు బైబిల్ లేఖనం తెలియజేయబడింది. లేవి గండం 2వ అధ్యాయం మీరు గమనిస్తే, పిండిని మరియు నూనె దాన్ని చక్కగా కలిసినదై ఉండాలి. జాగ్రత్తగా వినండి, ఏముండాలా? పిండి నూనె పిలిసినదే, అది బాగా కలపబడాలి. దేవుడు మనసును బలపరచుటకు నీ విశ్వాసాన్ని, నీ పరిశుద్ధతను దేవుడు పుటము వేయవాడు. ఆమేన్. ఏం వేయవాడు? పుటము వేస్తాడు. నిన్ను, నీ వ్యక్తిగత జీవితాన్ని, విశ్వాసాన్ని. కొంతమంది సమస్య రాగానే పారిపోతారు, కొంతమంది సమస్య రాగానే ఏదో చేసుకుంటారు, కొంతమంది సమస్య రాగానే లోకంలోనికి వెళ్ళిపోతారు. ప్రభు అన్నాడు, వెళ్ళొద్దు. అగ్నికి కాల్చబడినటువంటిది నీ విశ్వాసం బలమైనటువంటి ఘటముగా మార్చబడాలి. దేవుడు చెప్పినట్లు చేయి. నీ సమస్య తన ద్వారా, సేవకుని ద్వారా ఆ కుటుంబం అంతా ఒక వ్యక్తి నిలబెడుతుంటే, ఆ వ్యక్తి ద్వారా ఆ విధవరాల కుటుంబానికి, విధవరాల దగ్గర కొంచెం పిండి ద్వారా ఇటు సేవకుడికి పోషించబడతా ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా కష్టమైంది. అతను కర్మేలులో చేసిన అద్భుతం ఆకాశం చట్నీ కురిపించబడింది. వెనువెంటనే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఆ రాజుగారి భార్య చెప్తా ఉంది, యెజబెల్ అంటా ఉన్నారు, ప్రకటన చేయించారు, రేపటి మరుసటి కల్లా నీ ప్రాణం తీసేస్తానని. అతను భయంతో అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. తన దాసును చోటు పెట్టాడు, లోపల ప్రయాణం వెళ్ళాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ నూతన మాసం చాలామంది జీవితాలు ఇలాగున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయ్యో, ఏమి చేయదమో, ఏమి చేయాలి, ఇప్పుడు ఏమి చేయాలి? దైవజనుడి దగ్గర రా, ఆయన తెలియపరుస్తాడు. ఆయన మాట విను. ఆయన మాట విను నిన్ను శ్రేష్టమైన వ్యక్తిగా మార్చగలిగేవాడు. అయ్యో, దేవుడు అంటున్నాడు 80 కీర్తన, అయ్యో నా ప్రజలు నా మాట వినయ్యాడు, ఎంత మేలు. ఎండ్రో ఆయన మాట, ఊర్లో మాటలు అన్నీ వింటాం.
దేవుడు మాట మాత్రం విను. నా మాట వినిన ఎడల ఇదిగో నీ ఎదుట శత్రువుని నేను అనగదొక్కి వేస్తాను. నేను తృప్తిపరచబడుతున్నాను. నీవు తృప్తికరంగా తృప్తిపరచబడుతూ నీ జీవిత కాలం అంతా కూడా క్షేమాన్ని నువ్వు చూడగలుగుతావు. ఆమేన్. ఇదే కీర్తన చెప్తాడు. ఆ కీర్తన అంతా చదువుకోండి. 81 కీర్తనలు. శ్రేష్టమైన గోధుమలతో తేనెతో నేను నిన్ను తృప్తిపరచెదను. అయ్యో ఏమి చేయదు, ఏమి చేయాలో అర్థం కావట్లేదు. కుటుంబ పరిస్థితులు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వ్యాపార పరిస్థితులు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయ్యా ఉద్యోగంలో ఏంటి పరిస్థితులు అర్థం కావట్లేదు. చదువులు ఏంటి అర్థం కావట్లేదు. అయ్యా చదివిన తర్వాత ఉద్యోగం వచ్చిందో లేదో అర్థం కావట్లేదు. వివాహ పరిస్థితులు అర్థం కావట్లేదు. ఏమి చేయదు దైవజనుడా. చుట్టూ ప్రాకారం చుట్టూ శత్రువులు చుట్టుముట్టేశారు. వాళ్ళని చంపుటకు ఏమొచ్చేశారు. ఇప్పుడు ఏమి చేద్దాం దేవా, వీళ్ళని కన్నులను తెరవజేయి. తెరిచి చూడగా అన్ని రథాలను చూడగలుగుతున్నాడు. మరొక వ్యక్తి ఏడుస్తున్నాడు, దైవజనుడా అరువు తెచ్చుకున్నానయ్యా, అరువు తెచ్చుకున్నాను, చెట్టును కొడుతుండగా గొడ్డల నీటిలో పడిపోయింది. ఇప్పుడు ఏమి చేయాలి, నేను ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఏం చేయాలి అర్థం కావట్లేదయ్యా, ఏం చేయాలా? ఇదిగో ఆయన చెట్టు కొమ్మను దానిలో వేయగా తిరిగి నీళ్ళలో ఉన్నది పైకి తేలియడం ప్రారంభించింది. ఆయన నీకు పరిష్కారం చూపించగలవాడు, సమస్యల మార్గం చూపించి నడిపించగలవాడు. గట్టిగా చప్పట్లు కొడితే భయపడతాం. హల్లెలూయా. ఏం చేద్దాం? పిల్లల్ని ఏం చేద్దాం? చదువులను ఏం చేద్దాం? ఇంటి విషయం ఏం చేద్దాం? వ్యాపార విషయం ఏం చేద్దాం? అర్థం కాని స్థితిలో నిలబడుతున్న కుమారుడు కుమార్తె ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుని సన్నిధిలో నిలబడు, ఆయన నీ కొరకు కార్యం చేయగలవాడు. నిన్ను నిలబెట్టడకై ఒక వ్యక్తిని ఏర్పాటు చేసి నిలబెడుతున్నాడు. చాలా కష్టం. ఏం చేయండి? చనిపోతే మరణం ముగింపు కానే కాదు. గుర్తుపెట్టుకో, మరణం ముగింపు కాదు. నీ దుఃఖం అనేది మరణాన్ని ముగింపు కాదు. అనేక మరణం చెప్పుంటాను నేను. దుఃఖం అనేది మరణాన్ని ముగింపు కాదు, అది ఆరంభం. రాత్రి అయిన తర్వాత దుఃఖం కలిగి ఉదయం కల్లా అది సూర్యుని వెలుగు వలె ఉదయించబడుతున్నట్లుగా దేవుడు తన పిల్లలను లేవనెత్తగలిగిన వాడు. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో దాగినటువంటి ఉన్నటువంటి ఆ స్థలములోనికి దేవుని దూత ప్రత్యక్షమైనటువంటి దేవుని దూత ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కాల్చిన అప్పని తీసుకొస్తున్నాడు. నెంబర్ 1, శరీరాన్ని పోషించడానికి ఒక పొంగని రొట్టెను రాజు ఇంటి నుంచి కాకి ద్వారా ఆయన అందించగలిగితే, మరొక స్థలంలో గోధుమ పిండి నూనె కలపబడినట్టుదై అందులో చేయబడినటువంటి ఆ అప్పాన్ని, ఆ యొక్క రొట్టె ముక్కను తన ప్రాణం తెప్పరిల్లటకై కరువు కాలమంత వారు అక్కడ ఆయన భోజనం చేయగా, 3వది దేవుడు ఆత్మ చేత తన వ్యక్తిని ఏం చేయబోతుండగా కాల్చబడిన అప్పాన్ని అందించాడు. నేను ఇంకా చనిపోతే చాలు అనుకుంటున్న వ్యక్తితో దేవుడు అంటున్నాడు, నువ్వు మరింత ప్రయాణం చేయాలి. నీవు శక్తికి మించిన ప్రయాణం నీ ముందు నిలబడింది. కాల్చబడిన అప్పాన్ని భుజించి శక్తికి మించిన ప్రయాణం చేయగలగాలి. ఈ నూతన మాసం మనసు క్షమించడం నీ శక్తికి మించింది. శక్తికి మించిన కార్యం నీ హృదయంలో చేయగలగాలి. శక్తికి మించింది ఒక వ్యక్తిని నువ్వు కనపరచలేకపోవడం, శక్తి మించింది నువ్వు చేయగలగాలి. నడిపించబడు. శక్తికి మించిన ప్రయాణం కాల్చబడిన అప్పం అనగా ఇది మీ ఆత్మకు సంబంధించినది. నీ ఆత్మ అభిషేకించబడటం మాత్రమే కాదు, అగ్ని చేత మండించబడుతూ నడిపించబడాలి. గట్టిగా చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా. అగ్ని చేత మండించబడాలి. నువ్వెదురు చూడనటువంటి ఒక నడిపింపు, నువ్వెదురు చూడని ఒక డైరెక్షన్, ఎప్పుడు చూడం ఫలానా వారి ద్వారా నాకు ఇలాంటి సహాయం కలిగిద్దండి, పలానా వారు నోటి మాటతో ఇలాంటి వేలోకి నన్ను నడిపిస్తారండి, పలానా
ఫలానా వ్యక్తి నాకు అంచెలంచెలుగా లేవనెత్తకు, దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టాడని, ఒక అన్యుని నిలబెట్టాడని, లేదా ఫలానా వాళ్ళని నిలబెట్టి నన్ను ఇంత స్థాయికి తెచ్చాడని గ్రహించి చూడొకసారి. నిన్ను నిలబెట్టడానికి దేవుడు ఎంతమంది నిలబెట్టుంటాడో, నీ కుటుంబాన్ని కట్టడానికి ఎంతమందిని పంపించుంటాడో, నీ అవసరతలు తీర్చటకు ఆయన ఒక వ్యక్తిని నిలబెట్టి ఆయన మహిమలో తన బిడ్డల అవసరం తీర్చగలిగినవాడు. ఆమేన్. దేవుడే న్యాయాధిపతి. ఆయన ఒక వ్యక్తిని యొక్క కార్యాలు హెచ్చింపగలిగిన వాడు, హెచ్చును కలగజేయవాడు. ఆ హెచ్చును నీవు కన్నులారా ఆయన మహిమను చూడబోతున్నావు. స్తోత్రం చెప్పండి. అది కలగజేయడానికి ప్రభు ఆయన మన కొరకై 2000 సంవత్సరాలకు మునుపుగా యేసు ప్రభు వారు సింహాసనం నుంచి భూమి మీదకి అరుదించి ఆయన మన నిమిత్తమై గాయపరచబడి మరణించి చనిపోయి మరణాన్ని జయించి నీతిమంతులుగా చేసి తిరిగి మరలా మనకు రాబోతున్నాడు. ఆయన మన కొరకు నిలబడిన దేవుడు. సింహాల బోనులో పడద్రోయబడినటువంటి దానియేలుకు తన పక్షముగా తనకు తోడైన దేవుడు, యోసేపుకు తోడైన దేవుడు, అబ్రహాముకు తోడైన వాడు, ఇస్సాకును గెరారు లోయలో తోడైన దేవుడు, నాకు నీకును తోడై ఉన్నాడు. ఆయన తన బిడ్డలైన మనం కలుసుకొని పోతున్నాం, మహిమలో కలుసుకొని పోతున్నాం. దాని కొరకు ఆయన మన కొరకు నిలవబెట్టి నడిపించబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.